కలవపూడి శివరామరాజు గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన నేత. పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా కీలకమైన నియోజకవర్గం ఉండి, ఆ కాన్స్టిట్యున్సీ నుంచి 2 సార్లు గెలిచారు మీరు. ఈసారి మళ్ళీ బరిలో దిగే ఆలోచన ఏమైనా ఉందా? ఉందండి. ఖచ్చితంగా 2024లో టీడీపీ అభ్యర్థిత్వం కోసం అధిష్టానం ఆదేశం కోసం ఎదురు చూస్తున్నారు. 24లో కంటెస్ట్ చేస్తాను. మనకి టీడీపీ అంటే బాగా ఇష్టంతో బాగా కష్టపడి పార్టీని బాగా మనం 14 ఏళ్ళు కూడా 2005 నుంచి 9 తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే 14 ఏళ్ళు పార్టీని బాగా డెవలప్ చేశాము. అదే రీతిలో ప్రజలు కూడా మనల్ని అలాగే అభిమానించారు. అదే అభిమానం ఇప్పుడు కూడా ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా మనల్ని కోరుకుంటున్నారు. మనం ఈసారి కూడా ఎమ్మెల్యేగా ముందుకెళ్తున్నాం. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు గారు మీ కజిన్ అండి? బంధువు అవుతాడండి. అంటే మీరే సీటు అప్పచెప్పారు మన లాస్ట్ సీట్ అప్పచెప్పలేదు. నేను యాక్చువల్గా మనకు మూడోసారి ఎమ్మెల్యేగా 30% క్యాంపెయిన్ అయిపోయింది. ఆ టైంలో బాబు గారు ఎంపీ కోసం మేమందరం కూడా చర్చ చేస్తున్నాం. మేము కూడా ప్రయత్నాలు చేస్తాం. అదే ప్రయత్నాల్లో చాలామంది అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆ పెట్టుకునే ప్రయత్నంలో ఇతను నా దగ్గరికి వచ్చాడు. నేను అప్లికేషన్ పెట్టుకుంటానని. సరే పెట్టుకో అని అన్నాను. తీసుకెళ్ళాను. బాబు గారికి బయోడేటా అది ఇచ్చాను. ఇస్తే ఇతని క్యాండిడేచర్ సరిపోదమ్మా, ఇతను ఓన్లీ 10th క్లాస్ అని చెప్పారు. చెప్పి ఆ తర్వాత వేరే చూద్దాంలే అని అన్నారు. అట్లా వేరే ప్రయత్నం చేశాం. అనుకోకుండా ఏంటంటే బాబు గారికి ఎవరు ఎంపీ క్యాండిడేట్ ఎవరు లేకపోవడంతో ఆయన దృష్టి అంతా నా మీద పడ్డది. మనకున్న ప్రజల్లో ఆమోదంతో నువ్వైతే పార్టీకి కొంచెం అడ్వాంటేజ్ వస్తుంది, పార్టీకి నీ అవసరం ఉంది, ఎంపీ కింద ఉండాలని చెప్పి ఆ రోజు రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేస్తే పార్టీ పార్టీ అధిష్టానం అడిగినప్పుడు మనం ఖచ్చితంగా ఒబే చేయాలి కదా, ఖచ్చితంగా అలాగే సార్ అని చెప్పి కంటెస్ట్ చేశాను. దురదృష్టం కొద్దీ స్మాల్ మార్జిన్తో ఓడిపోయాం. ఆ రోజు ఓడిపోవటం కూడా మనకి 2 సెగ్మెంట్లు మన వాళ్ళు సరిగ్గా క్యాంపెయిన్ చేయలేదు. చేస్తుంటే మనం గెలిచేవాళ్ళం. ఇక్కడ నరసాపురం ఒకటి, తాడేపల్లిగూడెం ఒకటి, అలా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళే అయినా కానీ మరి ఎందుకో సరిగ్గా క్యాంపెయిన్ చేయలేకపోయారు. దాని మీద మనం ఓడిపోయాం.